మోదీ కూడా రియాక్ట్ అయ్యారు, ప్రధాని మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. వెంటనే తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అన్న దానిపై ఎంక్వైరీ చేస్తూ అంతకంటే వేగంగా తీసుకోవాల్సిన సహాయక చర్యలపైనే దృష్టి కేంద్రీకరించారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రస్తుతం అహ్మదాబాద్కు బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోదీ కూడా ఆదేశాలు జారీ చేశారు. రామ్మోహన్ నాయుడుతో కూడా మాట్లాడారు. ఇంతకుముందు రామ్మోహన్ నాయుడు ట్వీట్ కూడా చేసి, ఇదిగో చూడండి ఒకసారి ఆ విమానం జరిగిన ప్రదేశంలో మీకు ఇంకొక ఫ్రెష్ విజువల్స్ మీకు చూపిస్తున్నాం. బిగ్ టీవీ మీకు చూపిస్తుంది ఫ్రెష్ విజువల్స్. ఈ క్షణం ఆ విమానం జరిగిన ప్రదేశంలో చూసారు, కొన్ని మీటర్ల మేర ఎక్కడ చూసినా కూడా పొగలే కనిపిస్తున్నాయి. అంటే ఇదిగో మంటలు చూడండి ఒకసారి, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు మంటలు కూడా చూడొచ్చు. ఆ విమానం ఎగరలేక ఒక చోట ఎక్కడైతే గ్రౌండ్ని హిట్ చేసిందో ఆ గ్రౌండ్ని హిట్ చేసిన తర్వాత విమానం చాలా అత్యంత వేగంగా ఉంటుంది కాబట్టి కొన్ని మీటర్ల దూరం ఆ మంటలు పొగలతోనే వెళ్ళి ఆ చెట్లను అక్కడున్న బిల్డింగ్స్ని ఢీకొట్టింది. ఇప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా చాలా హృదయ విదారకంగా ఉంది. ఎక్కడ చూసినా అసలు సహాయక చర్యలు ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియని ఆందోళనకర పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ విమానం హిట్ చేసిన తర్వాత గ్రౌండ్ హిట్ చేసిన దగ్గర నుంచి ఆ విమానం చివరిగా హిట్ చేసిన ప్రదేశం వరకు కొన్ని మీటర్ల దూరం ఉంటుంది. ఆ మీటర్ల దూరం అంతా కూడా ఈ పొగలతో, ఆ విమాన శిథిరాలతో, కాలిపోతున్న విమాన శిథిరాలతో చాలా హృదయ విదారకంగా కనిపిస్తుంది. చూడండి, ఇదిగో ఇంకా అక్కడ మంటలు వ్యాపిస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఆ క్షణంలో విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఆ తదుపరి కొన్ని నిమిషాల్లో అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. అక్కడున్న స్థానికులు కూడా పరుగున అక్కడికి వచ్చారు. కానీ ఎవరు కూడా సహాయక చర్యలు ప్రారంభించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ దగ్గరకు వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. పొగలు, మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఆ విమాన శిథిరాలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. पब्लिक जा रही है। पब्लिक जा रही है। पब्लिक जा रही है। విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన 2 బాక్సుల్లో చూస్తున్నారు. విమాన ప్రమాదానికి సరిగ్గా 30 సెకండ్ల ముందు ఏం జరిగిందో రెండో బాక్స్లో చూస్తున్నారు. విమాన ప్రమాదం జరిగిన 5 నిమిషాల లోపే ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎటువంటి దృశ్యాలు ఉన్నాయో మీరు చూస్తున్నారు. ఆ విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి ముందు ఏటీసీకి మేడే కాల్ చేశారు. పైలట్లు మేడే కాల్ ఇచ్చారు. సాంకేతిక సమస్యలతో విమానం కూలిపోయినట్టుగా అనుమానాలను వ్యక్తం చేస్తోంది విమానయాన శాఖ. మేడే కాల్ అంటే ఇంతకుముందు మనకి జగన్మోహన్ రాజు చెప్పారు, వింగ్ కమాండర్ జగన్మోహన్ రాజు చెప్పారు, విమానాలు ఎగరటానికి అవకాశం లేదు, టేకాఫ్ అయిన విమానం ఇక ఎగరటానికి అవకాశం లేదు, ఎక్కడో ఒక చోట విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన పరిస్థితుల్లో మేడే కాల్ చేస్తారు అత్యవసరంగా. సో జనావాసాలు ఉండటంతో అక్కడ సేఫ్ ల్యాండింగ్ కుదరదు అని అనుకున్నారు. కానీ విమానం ఎగరలేదు. పైలట్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ విమానం ఎగరలేదు. సో ఒకసారి మనకి జగన్మోహన్ రాజుతో పాటు మాధవపెద్ది కాళిదాస్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు, మాజీ ఏరోనాటికల్ ఇంజనీర్. మాధవపెద్ది కాళిదాస్ గారితో కూడా మాట్లాడదాం. కాళిదాస్ గారు, విమాన ప్రమాదం దృశ్యాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఎలా జరుగుండొచ్చు అని అనుకుంటూ ఉన్నారు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఈ ప్రమాదం గురించి? చాలా బాధాకరమైన దుర్ఘటన అండి. అది అందుతున్న ప్రాథమిక సమాచారము ఎన్నో టీవీ ఛానల్స్ చూస్తున్న దాన్ని బట్టి అర్థమవుతోంది ఏమిటంటే, విమానంలో చాలా తీవ్రమైనటువంటి సాంకేతిక లోపం ఏర్పడి పైలట్ కూడా ఏటీసీకి ఇంకా ఎగరలేము అంటే టోటల్ పవర్ ఫెయిల్యూర్ అయిపోయి ఉండొచ్చండి ఇంజన్ లో. అంటే టోటల్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూరు ప్లస్ ఇంజన్ లో పవర్ లాస్ అయిపోవటం వల్ల పైలట్ విమానాన్ని ఇక ముందుకి క్రూజ్ చేయటానికి అవసరమైనటువంటి శక్తి కోల్పోయి గాలిలో ఒక బొమ్మలాగా ఉండిపోయింది. సో పైలట్ కుట్ర కోణం లాంటివి ఏమైనా కూడా ఉండే అవకాశం ఉంటుందా? ఇటీవల కాలంలో మనం మొన్న పాకిస్తాన్ కి మనకి యుద్ధ వాతావరణం కూడా చోటు చేసుకుంది, ఉగ్రవాదుల కదలికలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కుట్ర కోణం లాంటివి కూడా ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ముందు అసలు ఏమై ఉండొచ్చు అన్నది ప్రాథమికంగా ఖచ్చితంగా ఇంజన్ లో
చాలా సివియర్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఇంజన్ లో టోటల్ పవర్ ఫెయిల్యూర్ అవటం వల్ల ముందు అందుతున్న రిపోర్ట్స్ మీ మీడియాలో వస్తున్నటువంటి వార్తల కథనాలతో చూస్తుంటే పైలట్ కూడా స్వయంగా ఏటీసీకి సంప్రదించారు. ఇక విమానాన్ని నేను నడపలేను అన్న వార్తలు వస్తున్నాయి. బట్ బ్లాక్ బాక్స్ ని విశ్లేషించలే కానీ యాక్చువల్ గా పైలట్ ఏమిటి అన్నారు అన్నది ప్రభుత్వ వర్గాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖ వారు విడుదల చేస్తారు. డౌట్ వస్తుంది, విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే నిజానికి విమానం టేకాఫ్ కావడానికి ముందు దాని ఫిట్నెస్ అంతా చెక్ చేసి విమానం ఎగరటానికి సిద్ధంగా ఉంది అని సర్టిఫై చేసిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడు మాత్రమే విమానాన్ని టేకాఫ్ చేస్తారు. ఒక్కొక్కసారి చిన్న డౌట్ వచ్చినా విమానాన్ని ఆపేస్తుంటారు. మనం కూడా చూస్తాం డొమెస్టిక్ విమానాలు కూడా ఏదో సాంకేతిక లోపంతో ఆగిపోయింది అని. కానీ ఇక్కడ అలాంటి సర్టిఫై చేసిన తర్వాత 5 నిమిషాల్లోనే ఇలాంటి టెక్నికల్ సమస్య జనరల్గా ఎందుకు వస్తుందంటారు? సర్వసామాన్యంగా ఏమాత్రం రాదండి. ముందు అసలు ఇలా విమానము కుప్పగూలిపోవడానికి ప్రధానమైన కారణము పైలట్ నియంత్రణలో ప్రకృతి వైపరీత్యము ప్రతికూల వాతావరణం అన్నది పక్కన పెడితే మీడియాలో వస్తున్న వార్తలను బట్టి పైలట్ స్వయంగా విమానం ఇంకా ముందుకు పోలేదు, మేము వెనక్కి రావాలి లేదా ఎమర్జెన్సీ క్రాష్ ల్యాండింగ్ అన్న చేయాలి అన్న ప్రయత్నం చేశారు అన్నట్టు కనపడుతోంది. దానికి ప్రధాన కారణం ఇంజిన్ లో పవర్ లోపించటము ప్లస్ టోటల్ పవర్ ఫెయిల్యూర్, అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయిపోవటం, బస్ బార్స్ అన్ని ఫెయిల్ అయిపోవటం, సో జనరేటర్స్ ఈవెన్ బ్యాటరీ కూడా పవర్ అందించాల్సినవి. అసలు కమ్యూనికేషన్ అంటే ప్రైవేట్ కాల్ ఏదో మాట్లాడారు అన్నట్టు చెప్తున్నారు, అదంతా క్లియర్ గా లేదు. బట్ ఏది ఏమైనా పైలట్ కనుక అలా ప్రకటించి ఉండి అదే వాళ్ళు ఇంకా మేడే కాల్ అంటే అత్యంత ఎమర్జెన్సీలో మేము వెనక్కి దింపుతున్నాము అంటే ఖచ్చితంగా టోటల్ పవర్ ఫెయిల్యూర్. ఇంజిన్ లో ఎన్ని ఇంజిన్లు ఉన్నాయి కూడా తెలియదు, 2-4 ఇంజిన్లు ఉన్నాయా, ఎందుకంటే పెద్ద విమానం లండన్ దాకా వెళ్ళాలంటే ఖచ్చితంగా 4 ఉంటాయి. బట్ ఈ మోడల్లో బోయింగ్ లో 2 జెట్ ఇంజిన్లు. సో టేక్ ఆఫ్ టైంలో ఎప్పుడు ఏమవుతుందంటేనండి విమానం యొక్క ఆల్ అప్ వెయిట్ అంటారు, అంటే విమానం బరువు, అందులో ఉన్నటువంటి ప్రయాణికులు, వాళ్ళ సామాన్లు, ఇతర సామగ్రి, క్రూ, సిబ్బంది అందరూ కలిపి టోటల్ ఆల్ అప్ వెయిట్ ఉంటుంది. సో ఫుల్ ఫ్యూయల్ తోనే వెళ్తారు అంత హెవీ విమానాన్ని తీసుకెళ్లాలంటే. సో ఇలాంటి ఎమర్జెన్సీ క్రాష్ ల్యాండింగ్ అయినప్పుడు వెంటనే మంటలు అంటుకొని వార్తల్లో చూపిస్తున్నట్టు అత్యంత బాధాకరంగా విపరీతంగా వ్యాపిస్తాయి మంటలు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పవర్ ఫెయిల్యూర్ కి కారణం ఏమిటి అన్నది, అది కుట్రకోణమా, అది టెక్నికల్ గా సిస్టమ్స్ ఫెయిల్ అయిపోయాయా అన్నది విచారణలో తెలుస్తుంది. ఎలాగూ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారు. ముఖ్యంగా బ్లాక్ బాక్స్ ని విశ్లేషిస్తారు. పైలట్ కి, ఏటీసీకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి అత్యంత దగ్గరగానే అంటున్నారు కాబట్టి కాల్స్ కూడా స్పష్టంగా ఉంటాయి. బ్లాక్ బాక్స్ సురక్షితంగా గనక దొరికితే అందులో వాయిస్ రికార్డర్ ఉంటుంది, డేటా రికార్డర్ ఉంటుంది. ఆ రెండింటిని కలిపి విశ్లేషిస్తే ఏం జరిగింది అన్నది విస్పష్టంగా అర్థమవుతుంది. సో అయితే క్రాష్ అయింది కాబట్టి ఆ శకలాలు, అందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ని విశ్లేషించాలి. అవి గనక కాలిపోయి పనికిరాని స్థితిలో ఉంటే కొంచెం కష్టం అవుతుంది డేటా విశ్లేషించడం. బట్ ఏదైనా అది వెంటనే ఎయిర్పోర్ట్ కి దగ్గరగే అయింది అన్నది కాబట్టి అన్ని ఇన్స్ట్రుమెంట్స్. ఇలాంటి ప్రమాదాలన్నీ ఎక్కువగా బోయింగ్ లోనే జరుగుతూ ఉంటాయి అంటే చూడాలండి, ఇప్పుడు అందులో ఉన్నటువంటి వ్యవస్థ పాతదా లేకపోతే సరికొత్తదా, దాని ట్రాక్ రికార్డ్ కూడా ఉంటుందండి. ఒక్కొక్క మోడల్ ఉంటుంది, ఒక్కొక్క ఇంజన్ టైప్ ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. దాని హిస్టరీ ఏమిటి అన్నది ఎప్పుడు చూస్తూ ఉండాలి. సో రెగ్యులర్ మెయింటెనెన్స్ అవుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇన్ని గంటలు విమానాలు ఎగిరిన తర్వాత ఇంత సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది అని ఆ బోయింగ్ విమానయాన సంస్థ కానీ ఇంకొక తయారీదారు కానీ చాలా నిర్దిష్టంగా వాళ్ళు టెక్నికల్ షెడ్యూల్స్ ఇస్తారు. దాని పడ్డట్టు ఖచ్చితంగా 100% సర్వీసింగ్స్ అవుతాయి. లేదా ఒక్కొక్కప్పుడు విమానం ఒక చోట హాల్ట్ అయ్యి మళ్ళీ ఇంకొక చోట అంటే 2-3 ట్రిప్స్ అవి ఉన్నప్పుడు. కాళిదాస్ గారు ఒక్క విషయం, జనరల్ గా ఒకవేళ ఒక గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చింది ఇంకోటి అంటే అనుకోవచ్చు. అంటే విమానాన్ని సర్టిఫై చేసిన తర్వాత కేవలం 5 నిమిషాల్లోనే సహజంగా గతంలో టెక్నికల్ ఎర్రర్స్ వచ్చి ఇలా కూలిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి, ఉంటాయి. ఇప్పుడు విమానం అనగానే చాలా వ్యవస్థలు ఉంటాయి, చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, 100 కొద్ది కాంపోనెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా
ఇంజిన్ వ్యవస్థలో, హైడ్రాలిక్ వ్యవస్థలో, ఎలక్ట్రికల్ వ్యవస్థలో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పరిస్థితిని చూపిస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. అంత ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాత సర్వసామాన్యంగా నేను నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ మీద ఇంత భయంకరంగా వెంటనే కూలిపోవటం అనేది అరుదు, చాలా అరుదు. రైట్. కాళిదాస్ గారు మీరు ఒక్క నిమిషం అందుబాటులోనే ఉండండి.